రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా మొత్తం ఆద్యాంతాన్ని పరిశీలించి లెక్కలతో సహా అంకెలతో సహా నిన్ను ఒక సుదీర్ఘమైనటువంటి ప్రశ్న ఇచ్చేసి దానిలో అనేకమైన ప్రశ్నలు సంధించడం జరిగింది. దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ విధంగా నెరవేర్చారు అనే విషయాలను కూడా కూలంకషంగా ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. జగన్ గారు ఈ బడ్జెట్ మొత్తాన్ని పరిశీలించిన తర్వాత అనేక ప్రశ్నలు సంధించడం జరిగింది. కానీ ఆ ప్రశ్నలకు నిర్మాణాత్మకమైన సమాధానాన్ని కూటమి ప్రభుత్వంలో ఎవ్వరూ ముందుకొచ్చి సమాధానం చెప్పలేనటువంటి దుస్థితిలో వారు ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఇవి కాక 143 హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎన్నికలకు ముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చేటటువంటి దాఖలాలు లేవు. బడ్జెట్ను పరిశీలిస్తే అన్ని అరకొరగా ఇచ్చారు. కొన్నిటికి అసలు కేటాయింపులు కూడా ఇవ్వకోకుండా మేము సూపర్ 6ను అమలు చేయబోతున్నాం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అదేమిటయ్యా, ఎందుకు మీరు వీటిని అమలు చేయలేకపోతున్నారంటే ప్రభుత్వం కష్టంలో ఉంది, అప్పుల ఊబిలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిపోయారు, అందువల్ల మేము చేయలేకపోతున్నాం అనేటువంటి మాట 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వంక చూపటమో బురద జల్లి వెళ్ళటమో చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చేతగాని చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అప్పుల విషయానికి వచ్చినప్పుడు చాలా తిప్పలు పడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు రకరకాలుగా చెప్తున్నారు అప్పుల గురించి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 14 లక్షల అప్పు చేసింది, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అన్నారు. మళ్ళా తర్వాత మాట్లాడితే 12 లక్షల అప్పు అన్నారు. తర్వాత గత సంవత్సరం 10 లక్షల కోట్లు అని గవర్నర్ చేత చెప్పించారు. చివరికి బడ్జెట్లో చూస్తే ఆయన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లోనే కాగ్ లెక్కల ప్రకారం 6,46,000 కోట్లు మాత్రమే అని చెప్పారు. ఏంటో నాకు అర్థం కాల. ముందు 14 లక్షలు అన్నారు, చివరికి చూస్తేనేమో కేవలం 6,46,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసినట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాదు మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను ఒకసారి పరిశీలన చేస్తే ఎట్ ఏ గ్లాన్స్ అని మొత్తం ఒక రిపోర్ట్ ఉంటుంది. దానిలో అప్పులేంటి ఇవన్నీ కూడా వివరంగా ఉంటాయి. ఎట్ ఏ గ్లాన్స్ దానిలో అసలు ఆ పట్టిక లేకుండా తీశారు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి తప్పుకోవాలనేటువంటి ప్రయత్నం. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లి తమ హామీలను ఎగ్గొట్టాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన చేస్తూ ఉన్నాడు. నేను నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా చెప్పినటువంటి వాటిలో కొన్నిటిని ఇక్కడ నేను ఉదాహరణ చేస్తాను. ఆడబిడ్డ నిధి అని 1,500 రూపాయలు ఇస్తామన్నారు. అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రతి ఆడపిల్లకి 15,000 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు ముట్ట చెబుతున్నారు. ఏమైందో ఇంతవరకు అర్థం కాదు. గత ఏడాది ఇవ్వలేదు, ఏడాది బడ్జెట్లో కేటాయింపే లేదు. దీని ప్రకారం లెక్కేస్తే ప్రతి ఆడబిడ్డకి 36,000 బాకీ పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. ఇజ్ ఇట్ నాట్ చీటింగ్? ఇది 420 కాదా అని అడుగుతా ఉన్నా. 36,000 ప్రతి అర్హత కలిగినటువంటి బాలికకు 36,000 రూపాయలు ఇవాళ రాష్ట్రంలో అప్పు పడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దిస్ ఈజ్ ఆల్సో చీటింగ్. ఈ చీటింగ్ని అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పరు. అంతేకాదు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా ఉన్నారు. ఏడాదికి ఎంత ఇవ్వాలి? ఒక్కొక్కరికి 36,000 రూపాయలు ఇవ్వాలి. గత ఏడాది ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా కేటాయింపులు బడ్జెట్లో లేనే లేవు. అంటే ఈ ఏడాది కూడా ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంటే ఒక్కొక్క నిరుద్యోగికి 52,000 బాకీ పడ్డాడు. ఇది మోసం కాదని అడుగుతా ఉన్నా. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి కూటమిలో ఉన్నటువంటి ముఖ్యులు, నారా లోకేష్ గారు, మంత్రి గారు, నేను అడుగుతా ఉన్నా, దిస్ ఈజ్ నాట్ చీటింగ్ అని అడుగుతా ఉన్నా. ఇలా మీరు మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక తల్లికి వందనం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.
తల్లికి వందనం నీడు బడ్జెట్లో కేటాయించారు, 500 కోట్లు ఎంతో కేటాయించారు. ప్రతి పిల్లవాడికి, తల్లికి కాదు ప్రతి పిల్లవాడికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా తల్లికి 15,000 రూపాయలు ఇచ్చాడు. మేము రానిండి అధికారంలోకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని 15,000, ఒక 15,000, 2 ఉంటే 30,000, 4 ఉంటే 45, 3 ఉంటే 45,000, ఇంకా ఉంటే ఇంకా అవసరమైతే పిల్లల్ని కనండి నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈయన దుంపది అగా నాకు అర్థం కాల. మరి వచ్చి సంవత్సరం అవుతుంది, జీవో ఇచ్చాడు, కేటాయించాడు, కానీ డబ్బులు ఇవ్వాలి. చీటింగ్ కాదని అంటున్నా. ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బడ్జెట్లో పెట్టాడు. ఎంత పెట్టాడండి? 8,278 కోట్లు పెట్టాడు. ఇస్తాడో ఎవడో, పోయినసారి పెట్టాడు ఎగ్గొట్టాడు, ఈసారి ఇస్తాడో ఎవడో తెలియదు. 8,278 కోట్లు పెట్టాడు. అసలు కావాల్సింది ఎంత లెక్క చూస్తే? లెక్కలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, ప్రజలకు అందరికీ తెలుసు. 13,050 కోట్ల రూపాయలు ఇవ్వవలసినటువంటి అమ్మఒడికి, అదే వందనం, తల్లికి వందనం, వాళ్ళ పేరులో తల్లికి వందనానికి 8,278 కోట్లు పెట్టాడు. అవి కూడా ఇస్తాడో ఇవ్వడో తెలియదు. గత సంవత్సరం ఒక్కొక్కరికి పిల్లకి 15,000 రూపాయలు బాకీ పడ్డాడు. దీన్ని ఏమంటారు? మోసం అంటారా? గత సంవత్సరం మోసం చేశారు, ఈ సంవత్సరం కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బడ్జెట్లో పెట్టారు కేటాయింపు, ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఈ రకంగా మోసం చేసేటటువంటి పరిస్థితి. ఇంకా రైతుల సంగతికి వస్తే నేను మనవి చేస్తున్నా, అన్నదాత సుఖీభవ పేరు పెట్టాడు. రైతు భరోసా తీసేసి 20,000 ఇస్తామన్నారు. ఏది? ఇంతవరకు లేదు. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అది ఇస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వవలసినటువంటి 20,000 మాత్రం ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా మోసమా కాదా చెప్పమని మనం చేస్తున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 50 ఏళ్ళు నిండితే పెన్షన్ ఇస్తామని చెప్పారు. 4,000 చొప్పున 48,000 ఇవాళకి వాళ్ళు ఇవ్వాల్సింది ఎగ్గొట్టేశారు. 48,000 ప్రతి ఎస్సీ ఎస్టీ మహిళకి బాకీ పడినటువంటి సందర్భాన్ని మనం. సరే, ఉచిత బస్సు అని చెప్పాల్సిన అవసరమే లేదు. ఉచిత బస్సు లేదు, ఏమీ లేదు. మహిళలకి ఏం ఉచిత బస్సు ఇస్తాం, మీరు ప్రయాణం చేయొచ్చు అన్నారు, అది చేయలేదు. దానికి 3,000 కోట్లు కేటాయించాలి, బడ్జెట్లో లేదు. ఇది మోసం కాదని అడుగుతా ఉన్నా. ఇక దీపం పథకం సంగతి చూడండి. మొన్న దీపం పథకం దీపావళి రోజున ప్రారంభించారు. ఎంతండి మొత్తం ఖర్చు కావాల్సింది? 3,900 కోట్ల రూపాయలు. కేవలం ఎంత ఇచ్చారు? పోయినసారి 865 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇవాళ 2,600 కోట్లు పెట్టారు. ఇస్తారో ఎవరో తెలియదు. ఈ విధంగా పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, చేస్తున్నారు. మోసాలన్నీ కూడా. అంతేకాదు, ఎన్నికలు కూడా రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 66 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాం. కానీ ఇవాళ 62 లక్షల మందికి ఇస్తున్నారు. 4 లక్షల మందికి ఎక్కడేసారు, కట్ చేసి పారేశారు. ఈ విధంగా 4 లక్షల మందిని మోసం చేసేటటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అప్పుల విషయంలోనూ, ఈ విషయంలోనూ, అన్ని విషయాల్లోనూ ఈ విధంగా మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఉద్యోగ కల్పనలు మన గవర్నర్ గారు చెప్పాడు, 4 లక్షల ఉద్యోగాలు మేము సృష్టించామన్నారు. మళ్ళా నారా లోకేష్ గారు మేము ప్రైవేట్ రంగంలో సృష్టించామని ఒక అబద్ధం ఆడి ఆ విధంగా ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాని సంగతికి వస్తే ఇంకా అమరావతి సంగతి. అమరావతి వారి అద్భుత దీపం అన్నారు, అమరావతి అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. మరి మాట్లాడితే అది సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు. దానికి ఎవరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, దానంతా అదే పెట్టుబడులు తెచ్చుకుంటుంది, అదే అభివృద్ధి చెందిపోతుంది అన్నారు. బడ్జెట్లో మరి కేటాయింపులు ఎందుకు పెడుతున్నా నాకు అర్థం కాల. 26,000 కోట్ల రూపాయలు వాళ్ళు అప్పు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఇవాళ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ విధంగా ప్రజలని మోసం చేసేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అంతేకాదు, మొన్న ఎక్కడో చిత్తూరు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పంచడానికి 1వ తారీఖున. గంగాధరం నెల్లూరు అనుకుంటాను. అక్కడ మాట్లాడుతున్నాడు ఏమని, వైసీపీ వాళ్ళ పనులు చేయొద్దంట. వైసీపీ నాయకులకు కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పనులు చేయడానికి వీలేదంట. ఇది ఎక్కడ పోయేయగలం ఆయన? నాకు అర్థం కాలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమని ప్రమాణం చేస్తాడండి? పక్షపాతం లేకోకుండా
అందరినీ సమానంగా చూసుకుంటానని ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళకి తప్ప కూటమి వాళ్ళకి తప్ప ఎవరికి పనులు చేయడానికి వీలు లేదు అని ఉపన్యాసం చెబుతాడు, అధికారులందరికీ సందేశం ఇస్తున్నాడు. ఎంత దుర్మార్గమని మనం చేస్తున్నా. నాకు తెలిసి భారత ప్రజాస్వామ్యంలోనే కాదు, ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ కూడా తమకు ఓటు వెయ్యని వారికి పనులు చెయ్యం అని చెప్పినటువంటి సందర్భమే లేదు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో, నాకు అనుమానం బుర్ర పోయిందేమోనని నా ఉద్దేశం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, మళ్ళీ 5 సంవత్సరాలు అవకాశం వచ్చింది, వయసు ఏమో 75కు దాటుతూ ఉంది. కాబట్టి బుర్ర పోయి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడుతున్నారనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతూ ఉందని మనం చేస్తున్నాం. సరే, వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తప్పుకుంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు తప్పుకుంటే బీజేపీ. వీరెవరు మాట్లాడరండి, ఏం మాట్లాడకుండా కామ కూర్చుంటారు. ఇద్దరు మాత్రం ఎగేసుకొచ్చారు నిన్న. ఆయన ఎవరు? ప్రస్తుత ముఖ్యమంత్రి గారి కుమారుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు. ఎందుకు వచ్చారో ఏమి నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు నిన్న మీడియాలో. ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? మీరేమన్నారు గుర్తుందా అని అడుగుతా ఉన్నా. ఆ మనోహర్ గారిని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి మనోహర్ గారిని అడుగుతా ఉన్నా. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలని అడిగాడు. అది స్పీకర్ నిర్ణయిస్తాడు లేదా కోర్టులు నిర్ణయిస్తాయి. చట్టం ప్రకారం 1977 పార్లమెంటరీ చట్టం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉన్నది అని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల యొక్క సమస్యల్ని శాసనసభలో మేము వివరంగా మాట్లాడటానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఏమంటాడు పవన్ కళ్యాణ్ గారు? మీకన్నా మాకు ఎక్కువ వచ్చినాయి, 27 వచ్చినాయి, మేము ప్రధాన ప్రతిపక్షం అంటాడా? రమ్మను ప్రధాన ప్రతిపక్షం తీసుకోమని, ఉప ముఖ్యమంత్రి మానేసి ప్రధాన ప్రతిపక్షాన్ని తీసుకోమని నేను మనవి చేస్తున్నా, చెప్పమంటున్నా. అది మాత్రం కాదు, అధికారం కావాలి, ఆయనకి కావాలి, వాళ్ళ అన్నయ్యకి కావాలి. ప్రతిపక్ష హోదా మాత్రం రెండో వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. సరే, ఇదే విషయాన్ని మొన్న పత్రికా విలేకరులు అడిగితే ఎక్కడిగా జర్మనీ వెళ్ళమంటాడా? ఏమిటా వ్యంగ్యం? నాకు అర్థం కాల. ఏమిటా చతురత? ఏమిటా వ్యంగ్యం? ఏమిటా మాటలు? మీరు వ్యంగ్యంగా మాట్లాడితే మేము భరించాలి, మేము మాత్రం కాముగా ఊరుకోవాలి. మేము మాట్లాడితే మీరు భరించలేరు. ఏమండి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి? ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారంటే ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఏముంది, మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు. దాని మీద దాని దుంపదెగా ఆ మనోహర్ గారు, అదేవిధంగా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటాడు? తాడు బొంగరం లేదంట ఈ పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాడు బొంగరం లేదు. మాకు తాడు బొంగరం లేదు. జనసేనకు మాత్రం తాడు ఉంది, బొంగరం ఉంది, తాళి ఉంది, పుస్తులు ఉన్నాయి, ఎక్కడ పెడితే అక్కడ కట్టేయడానికి. మాకు మాత్రం తాడు బొంగరం లేదు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ ఎవరి దయాదాక్షిణ్యాలతో వచ్చినటువంటి రాజకీయ పార్టీ కాదని మనం చేస్తున్నా. దానికి తోడు ఇంకొక ఆయన బయలుదేరాడు, ముఖ్యమంత్రి గారి కుమారుడు, మొత్తం ఆయనే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తండ్రి శవం అక్కడ ఉండగానే సంతకాల కోసం బయలుదేరాడంట. పిచ్చోడా? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నువ్వు అప్పుడే నిక్కర తీసి ప్యాంటేసి ఉంటావు. నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, మా కర్మ అంతకు మించి ఏం లేదు. కారణం ఏంటంటే నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కాబట్టి నీకు ఆ వెలుగు వచ్చింది. చుట్టూరా ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా నేను మనవి చేస్తున్నా, ఎవరి సంతకంతోనో ఎవరి దయాదాక్షిణ్యంతోనో రాజకీయాల్లో వెలుగొందలేదు జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నా. స్వశక్తితో ఢిల్లీ కోటను ఎదిరించాడు. నువ్వు మీ నాన్న ఢిల్లీ కోటతో కలిసిపోయినా కూడా, సోనియా గాంధీతో కలిసిపోయినా సరే ఎదిరించి వచ్చినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి అని మనవి చేస్తున్నా. 151 సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు, దురదృష్టం. నేను మనవి చేస్తున్నాను. అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు. ఈ విధంగా దుర్భాషలాడేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. నారా లోకేష్ అంటాడు, ఆత్మలతో మాట్లాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పిచ్చి పత్రిక, నీ పత్రిక, మీ నాన్న దయాదాక్షిణ్యాలతో ఉన్న పత్రిక, పేరు చెప్పడానికి ఏం సందేహపడు. అసలు ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ రాధాకృష్ణ రాస్తాడు ఒక కథనం, పిచ్చి కథనం.
జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మలతో మాట్లాడారని. మీరే రాంచుతారు. ఇవాళ మీరు ఆత్మలతో మాట్లాడి ఏ ఆత్మతో మాట్లాడి సెట్ అయ్యారు. మేము మాట్లాడతాం ఆత్మలతో. ఆత్మలు మాకు చెబుతున్నాయి. 3 ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలు ఏం చెబుతున్నాయి తెలుసా? చంద్రబాబు నాయుడు అంత నీచుడు ఎవరు లేరు. 1, చంద్రబాబు నాయుడు అంత 420 ఎవరు లేరు. అంటే మీ నాన్నగారు అంత 420 ఎవరు లేరు అని 3 ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఆయన ఒక ఆత్మ మీ తాతగారు ఎన్టీ రామారావు గారు, 2వ ఆత్మ హరికృష్ణ గారు మీ మేనమామ, మీ మామగారి అన్న మేనమామ, ఆయన ఘోషిస్తున్నాడు. మీ బాబాయ్ నారా రామ్మూర్తి నాయుడు మా అన్నంత దుర్మార్గుడు, మా అన్నంత 420 ఎవరు లేరని ఆ 3 ఆత్మలు ఘోషిస్తున్నాను. ఆయన దానికి సమాధానం చెప్పు నారా లోకేష్ గారు. ఇవాళ ఏదో అద్భుతంగా బ్రహ్మాండంగా నీకేం తెలుసు రాజకీయాలు? 90,000తో గెలిచావు, 80,000తో గెలిచావు, ఏదో గాలి వస్తే అనుకో కాసేపు. మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చావే? దుడ్డిదో ఉండాలా నువ్వు? ఎమ్మెల్సీస్ నువ్వు మంత్రి కాలా? మళ్ళీ తుక్కుగా ఓడిపోయావు కదా మంగళగిరిలో కంటెస్ట్ చేస్తే. మళ్ళా చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, మళ్ళా రాబోయే ఎన్నికల్లో తుక్కుగా ఇవాళ మళ్ళా ఎంత మెజారిటీ వచ్చిందో అంత మైనస్తో నువ్వు ఓడిపోకపోతే అప్పుడు అన్నాడు. నువ్వు చేసేటటువంటి ఈ దారుణమైనటువంటి కార్యక్రమాలకి, ఈ అన్యాయమైనటువంటి కార్యక్రమాలకి నువ్వు ఇవాళ పాల్పడుతున్నావు కాబట్టి నీకు ఆ గతి పట్టబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా మంత్రి గారు ఇంకా నిన్న మాట్లాడాడు కదా, మాకు తాడు బంగారం లేదని. వాళ్ళంట చాలా దానాలు చేశారంట. పులివెందల్లో కూడా 24 మందికి దానం చేశారంట. ఏంటది? కౌలు రైతులకి. ఆ కాన్స్టిట్యున్సీలో కూడా వచ్చి దానం చేశాం, నువ్వు ఎవరికైనా దానం చేసావా అంటున్నాడు. నువ్వు చెప్పుకుంటావయ్యా జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి దానం చేస్తున్నాడో లిస్ట్ చెబుతారా? నీకు చెప్తా, మనం చేస్తున్నా. ఎంతమంది కార్యకర్తలకి అండగా ఉండి దాన ధర్మాలు చేస్తున్నాడో, ఎంతమందిని కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు మీకు అన్నీ తెలుసు కానీ కాముగా ఊరుకుంటారు. అసలు నీ సంగతి ఏంటి చెప్పు నాకు. నువ్వు బియ్యం మంత్రివి కదా, పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆ బియ్యం ఏంటండి? ఆ బియ్యం ఎన్ని పోతున్నాయండి? కాన్స్టిట్యూన్సీలు ఎంత కాజేస్తున్నారండి? ఈ పీడిఎస్ రైస్ దొంగవి నువ్వు కాదని అడుగుతా ఉన్నా. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లంచాలు తీసుకుంటున్నావు? సీజ్ చేయటం, లంచం తీసుకోవడం, సీజ్ చేయటం, లంచం తీసుకోవడం. నీ బతుకంతా బియ్యపు దగ్గర లంచాలు తీసుకునే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే స్థాయికి నువ్వు వస్తున్నావు. నువ్వు దూషించవచ్చు, మేము దూషిస్తే మాత్రం ఏమనుకోమాకండి. జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి, పవన్ కళ్యాణ్ గారికి, మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ గారికి చెప్తున్నా, మీరు దూషిస్తేనో మీరు విమర్శిస్తేనో మేము ఓర్పుగా ఉండాలి. మేము ఏదన్నా మాట్లాడితే మాత్రం ఏటి ఊరుకొని చెప్పులు తీస్తాం, పంచలాగుతాం, సన్నాసులు, ఎదవలు, సుంటలు అని మాట్లాడమాకండి. మీరు కాస్త ఓర్పుగా వినండి. మీరు రాబోయే కాలంలో ఏ రకమైన దుస్థితికి మీరు చేరబోతున్నారో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అయ్యా లోకేష్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అన్నమాట వాస్తవం. ఇంకోటి ఎవరు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా ఆయన ఎవరు మనోహర్ గారికి చెప్తున్నా, ఓటమి ఎరుగని ధీరుడు మా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నా. 3 సార్లు పార్లమెంటు సభ్యుడిగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందాడు. 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంత ప్రజాబలం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. మేము 100% స్ట్రైక్ రేట్ అంటాడు ఒక ఆయన. అవునా, మీరు 100% స్ట్రైక్ రేటే. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఏమండి ఎంత పొలం ఉందని అడిగాం. 351 ఎకరం ఉందండి అన్నాడు. ఏమయ్యా నీకు 350 ఎకరం ఎక్కడ ఉంది? నాకును చల్లపల్లి జమీందారు గారికి కలిపి 351 ఎకరం ఉందన్నాడు. ఏమయ్యా నీకెంత ఉందో చెప్పండి. నాకు 1 ఎకరం అండి, కడమ మొత్తం మా చల్లపల్లి జమీందారు గారిది 2 పక్క ఉంటాయి, అందుకని 351 ఎకరం అని చెబుతారండి అన్నాయంట. అట్లాగే నీకు స్ట్రైక్ రేట్ ఎక్కడుందయ్యా? నువ్వు చంద్రబాబు మోడీ కలిసి వస్తే నీకు స్ట్రైక్ రేటు రా, సింగిల్ కదా. నీ పర్సంటేజ్ ఏంటో తెలిపోద్ది, నీ కెపాసిటీ ఏంటో తెలిపోద్ది. 2 చోట్ల నిలబడ్డావు, తుక్కుగా ఓడిపోయావు సింగిల్గా. అంతకుముందు మీ అన్న
18 సీట్లు వచ్చినాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి ధైర్యం మీరు చేస్తున్నారు. మా దురదృష్టం. ఈ ప్రజాస్వామ్య దేశంలో మీకు అవకాశం వచ్చింది, నలుగురు కలిసి వచ్చారు, మా మీదకి వచ్చారు, సింగిల్గా మేము వచ్చాము, మీ కూటమి గెలిచింది. 3 నాళ్ల ముచ్చట. కూటమి అనేకమైన వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి నెట్టబడుతుంది. సంవత్సరం కూడా కాదని 9 మాసాలకి ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో లేవు, ఈ దేశంలో లేవు. అసలు 9 మాసాలకి ఇలా అయితే 2 సంవత్సరాలు ఆగండి అయ్యా. జనం ఏ రకంగా మిమ్మల్ని ఉమ్ము పెట్టి ఊస్తారో ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు. పరిపూర్ణంగా కేటాయిస్తారు, ఎగ్గొడతారు, కేటాయిస్తారు, ఎగ్గొడతారు. మీరు వచ్చి ఇవాళ ఈ రకమైనటువంటి మాటలు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సరే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారి తరఫున మాట్లాడినటువంటి వ్యక్తి మన బియ్యపు దొంగ, ఆ లంచాల కోరు అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాను. నాకు జాలేసింది ఆయన మాత్రం ఏ మాట కామాట. ఆయన మాట్లాడుతుంటే పక్కన ఉన్నాడు పాపం కొంటాల రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, రాజశేఖర్ గారి క్యాబినెట్లో ఉన్నాడు. పాపం బిక్మని చూస్తున్నాడు ఈ ప్రబుద్ధుడి ముందు. ఈయన బస్తాలు బియ్యం ఎక్కేస్తున్నాడు. పాపం ఆయన సిన్సియర్గా ఉండేవాడు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు. మరి ఈ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, తాడేపల్లిగూడు ఎమ్మెల్యే గారు, ఆయన సిన్సియర్గా, వాళ్ళు బిక్మని చూస్తున్నారు, ఈయనే ఉపన్యాసం చదువుతున్నాడు. ఈయనకన్నా కూడా నాదెళ్ల మనోహర్ కన్నా చాలా సిన్సియర్స్ అయినటువంటి వాళ్ళేమో పక్క నుండి మీనమేషాలు లెక్కేస్తుంటే ఈ బియ్యపు దొంగ లంచాడు కోరి ఈయన మాత్రం ఉపన్యాసాలు చెబుతున్నాడు. భయంకరమైన ఉపన్యాసాలు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మిస్టర్ మనోహర్ గారు, మిస్టర్ లోకేష్ గారు, మీ దగ్గర దమ్ముంటే, ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించండి. సూపర్ 6 అన్నారుగా, ఇదిగో సూపర్ 6 నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను. సూపర్ 6 మొత్తాన్ని అమలు చేయాలి అంటే 79,867 కోట్ల రూపాయలు వెచ్చించాలి సంవత్సరానికి. అవునా కాదా? కాదైతే చెప్పు. నేను అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా, లోకేష్ గారి తండ్రిని అడుగుతా ఉన్నా, అదేవిధంగా మనోహర్ గారిని అడుగుతున్నా, మనోహర్ గారి భాషను అడుగుతా ఉన్నా. సూపర్ 6ని అమలు చేయాలంటే 79,867 కోట్ల రూపాయలు అవసరమా కాదా? సమాధానం చెప్పండి. అవసరమైతే బడ్జెట్లో మీరు ఎంత పెట్టారు? 17,179 కోట్లు పెట్టారా? ఎవరిని మోసం చేస్తారండి మీరు? నాకు అర్థం కాలేదు. 17,179 కోట్లు ఖర్చు పెడతారు లేదో మళ్ళీ తెలియదు. మీరు మా గురించి మాట్లాడుతున్నారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్నారు. మీరు దీనికి సమాధానం చెప్పే ధైర్యం తెచ్చుకున్న తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేని నాయకుడు. ఇవాళ 11 రావచ్చు, 40% ఓట్ షేర్ ఉన్నది. సింగిల్గా వెళ్ళాం, సింగిల్గా పోటీ చేశాం. మీరు 3 పోటీ చేశారు. 3 పోటీ చేసి మాకు 100% స్ట్రైక్ రేటు, మాకు అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉందని ఊరికి మీరు సొల్లు వాగుడు వాగుతుంటే ఏం చెప్పాలి నాకు అర్థం కాల. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. అనే ముందు 10 సార్లు ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని జర్మనీ వెళ్ళమని అడగొచ్చు, రాజకీయాలు వదిలిపెట్టి, ఇక్కడ రాజకీయాలు వదిలిపెట్టి. మేము మాత్రం కార్పొరేటర్కి తక్కువ, ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని 2 చోట్ల నిలబడి ఓడిపోయి గతి లేక 3-4 పార్టీలతో కలిసి 15 సంవత్సరాల తర్వాత శాసనసభకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే మాత్రం ఒప్పుకోరండి. ఇది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మమ్మల్ని అనే ముందు మీరు కూడా దానికి సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని అనగానే ఊరికి రెచ్చిపోయి అది ఓడదిస్తాం, ఇది ఓడదిస్తాం అని పిచ్చివాగుడు వాగొద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అయ్యో స్వామి చెప్పినట్టు మనం కామెంట్లు ఏమైనా చేసుకొని వాళ్ళ జాంకాయ వాళ్ళు తినమను. నాకు అర్థం కాల. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఓకే, పవన్ కళ్యాణ్ గారి మీద అనేక మంది ఆశ పెట్టుకున్నారు. అక్కడక్కడ కొంతమంది బీసీలు, అందరికన్నా మించి మా కులస్తులు, కాపువారు ఏమనుకున్నారంటే వాళ్ళు
చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవుతాడని చిరంజీవి గారు వెంట వెళ్ళారు, ఆయనకు 18 సీట్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ముఖ్యమంత్రి అవుతాడేమని ఈయన ఎమ్మటి వచ్చారు. సరే ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. పోనీలే అయితే అయ్యాడులే, ఈసారికి అవుతాడు రేపుసారికి వెళ్తాడు అనుకున్నారు. నేను అడుగుతా ఉన్నానయ్యా, ఇంకెవరు లేరా రాజకీయాల్లో? నిన్ను నమ్ముకుని ఎంతమంది కాపులే, నిన్ను నమ్ముకుని ఎంతమంది బీసీలే? ఆ పక్కనే కొంటాం రామకృష్ణ గారు ఉన్నాడు కదా, ఈ పక్కనేమో ఆయన తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, వాళ్ళందరూ పోయి అన్న కావాల్సి వచ్చింది. ఏది నాకు అర్థం కాల. అంటే మీరు గమనించవలసింది ఏమిటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే బంధుప్రీతికి అతీతం కాదు. చదువీరా అని విప్లవ శోకాలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు. తన నమ్ముకున్నటువంటి కాపుల్ని కానీ బీసీలు కానీ పక్కన పెట్టి తన అన్నగారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి అన్నగారైనటువంటి నాగేంద్రబాబు గారిని మంత్రివర్గంలోకి తెచ్చుకుంటున్నారు. ఇంతకన్నా స్వార్థం ఏం కావాలి చెప్పండి? ఇంతకన్నా ప్రజాసేవ ఏం కావాలి? చాలా గొప్ప ప్రజాసేవ కదా. అంతకన్నా నేను ఏం కామెంట్ చేయని చెప్పండి? మంచిదే. బాబు కొడుకులు అన్నాదమ్ములు ఆంధ్ర రాష్ట్రం, బాబు కొడుకులు అన్నాదమ్ముల ఆంధ్ర రాష్ట్రం. ఇక చూస్తాం కదా బ్రహ్మాండంగా. ఇంకా 4 సంవత్సరాలు ఉంది రాజకీయం. ఈ 4 సంవత్సరాలు చూద్దాం ఎంత రచ్చరచ్చ చేస్తారో. ఈ రాష్ట్రాన్ని హామీలు ఎగ్గొడతారు, హామీలు ఏం చెయ్యరు. బంధుప్రీతి, డబ్బులు సంపాదన రెండో పనే లేదు. అక్కడ లోకేష్ డబ్బులు లెక్కేసుకోవటం, ఇక్కడేమో మన నాదెళ్ల మనోహర్ డబ్బులు లెక్కేసుకోవటం. ఇది తప్ప రెండే పనే లేదు. వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు తీసుకుని రాజకీయాల్ని రచ్చ చేసే కార్యక్రమం చేస్తున్నటువంటి దుర్మార్గమైన రాజకీయాల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా 4 సంవత్సరాలు భరించవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఉందని నేను భావిస్తున్నాను. సారీ, ఏదన్నా జమినీ ఎన్నికలు వస్తే నేను చెప్పలేను. అంతే, రక్త సంబంధం అలాంటిది. ఆత్మీయ బంధం కొట్టుకున్నా ఎవరు గెలుస్తారనమాట. నాకు బాగా గుర్తండి, ఆయన ఒక పుస్తకం రాశాడు, నాకు కూడా పంపించాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పనిమాన నాకు పంపించాడు. రాంబాబు గారు, ఈ పుస్తకం మీరు చదవండి, చంద్రబాబు నాయుడు గారి బండారం అంతా దీనిలో ఉందని, ఒక చరిత్ర 100 నిజాలు అని పుస్తకాన్ని ఆయనే రచించి ప్రింట్ చేసి అందరికీ పంపించాడు. అసలు మా తోడల్లుడు బండారం అంతా దీనిలో ఉంది, ఒకసారి చదవండి రాంబాబు గారు. నాకు ఫోన్ చేసి చెప్పాడు, చదవండి రాంబాబు గారు, దీనిలో ఏ విధంగా మా తోడల్లుడు దుర్మార్గాలు చేశాడో మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు కదా ప్రశ్న. ఇప్పుడు ఇది పంపించింది కూడా 10 సంవత్సరాల క్రితం. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, బంధుప్రీతి అనేది ఎవరిని ఆపదు, ఏదో సందర్భంలో కలిపేస్తుందని అర్థమవుతుంది దీన్ని బట్టి. ఇంకా వరుసగా వైసీపీకి సంబంధించి ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ టార్గెట్ చేసి ఏదో కేసులో ఎక్కిస్తున్నారు. నిన్న మాజీ మంత్రి రోజా మీద కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లు మాత్రమే తెచ్చుకుంది, ఈ పార్టీ మనుగడ లేదు అని అనుకోవడంలా వారికి తెలిసినటువంటి సత్యం ఏమిటంటే, ఈ కూటమి ప్రభుత్వానికి 40% ఓట్ షేర్ తెచ్చుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, శాసనసభలో బలహీనంగా ఉన్నప్పటికీ కూడా. కాబట్టి ఎలాగే మెప్పించాలి జనాన్ని? ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడం ద్వారా మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి. లేదంటే ఈ ప్రభుత్వం ఈ పార్టీని భయపెట్టాలనే క్రమంలోనే అందరి మీద కేసులు పెడుతున్నారు. సమయం దొరికినప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేయడంలో చిత్రమైన విషయం ఏంటంటే, ఒకే ఇష్యూ మీద 10 చోట్ల కేసు పెడతారు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి నెలల తరబడి తిప్పుతారు. పీటీ వారెంట్లు వేస్తారు, భయపెట్టేస్తారు. లీగల్ ఎయిడ్ కోసం మేము కూడా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా పోలీసుల చేత కేసులు పెట్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయపెట్టాలి, బాధ పెట్టాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైన అప్రజాస్వామికమైన విధానాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు అవలంబిస్తున్నారు. మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎన్ని హెరాస్మెంట్స్కైనా, ఎన్ని ఒత్తిళ్ళకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, నిలబడి పోరాడుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ ప్రభుత్వమే ఎన్ని హెరాస్మెంట్లు చేసినా భరించి బయటకు వచ్చినటువంటి రాజకీయ పార్టీ. మా పుట్టుకే అతి భయంకరమైన బాధల నుంచి పుట్టాం. ఒకవైపున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం, ఆ చితిమంటలు, మరొక వైపున ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టిన
మొక్కవాని ధైర్యంతో ముందుకొచ్చినటువంటి రాజకీయ పక్షం తప్ప ఎవరికో వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి రాజకీయ పక్షం కాదు, లేదా ఎవరి దయాదాక్షిణ్యాలతోనో మోచేత నీళ్లతోనో తాగి వచ్చినటువంటి రాజకీయ పక్షం కాదు, లేకపోతే ఎవరితో అయినా కలిసి పోటీ చేసి వచ్చినటువంటి రాజకీయ పక్షం కాదు. రాటుదేలినటువంటి రాజకీయ పక్షం ఎన్ని కష్టాలకైనా నష్టాలకైనా ఓర్చి ముందుకు వెళ్తుందని మీరు రాబోయే కాలంలో తప్పనిసరిగా చూస్తారు. రాబోయే 4 సంవత్సరాల తర్వాత మళ్ళా విజయ ఢంకా మోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పటికే అనుకుంటున్నారు ప్రజలు, ఎరక్కిపోయి వేసామురా ఓటు, ఇరుక్కుపోయాము, అన్ని మాటలు నమ్మాము, సూపర్ 6 అన్నాడు, 148 వాగ్దానం అన్నాడు, ఒక్క వాగ్దానం కూడా చేయటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు టెన్షన్గా 1వ తారీఖున ఇంటికి డబ్బులు పంపించేవాడు, మా కర్మ అని లబోదిబోమంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లేక స్టూడెంట్స్ అల్లాడిపోతున్నారు, అమ్మఒడి లేక పిల్లలు బాధపడుతున్నారు, తల్లులు బాధపడుతున్నారు. ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి కేవలం మోసపూరితమైన వాగ్దానాలు చేయడం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఆ మోసాన్ని ఇంకా కొనసాగిస్తుంది. దీనికి తగిన మూల్యం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చెల్లించక తప్పదని మనవి చేస్తున్నాం. నెక్స్ట్ కొడాలని అంబట్రాంబాబు లాంటి లీడర్స్ టార్గెట్లో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. మేము వింటున్నాం, మేము రెడీగా ఉన్నాం, మేము ట్రైన్ అవుతున్నాం. కొడాలి నాని గారు, అంబట్రాంబాబు గారు, వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు లిస్టు దేనిలో, సోషల్ మీడియాలో. వీఆర్ ఫేస్ ఇట్. అసలు డబ్బా రాజకీయాల్లో ఉండాలంటే జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అని మేము నిర్ణయించుకున్నాం. వీఆర్ రెడీ ఫర్ ఇట్. తప్పో రైటో అంతిమంగా ప్రజలు తేలుస్తారు. నేను మనవి చేస్తున్నాను బ్రదర్, ఇవాళ ఇంతమంది మీద కేసులు పెట్టారు కదా, ఒక్కటి రుజువు అయితే చెప్పండి నాకు. 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఆల్ ఆర్ ఫాల్స్ కేసెస్ పెట్టి మమ్మల్ని ఇప్పుడే భయపెట్టాలనుకుంటున్నారు. ఇలాంటివి చూసే వచ్చామని కూడా మనమే చేస్తున్నా, ఇలాంటివి చవి చూసే వచ్చాం మేమని మనవి చేస్తున్నా. ఎన్ని కేసులు పెట్టినా వీఆర్ రెడీ, సిద్ధంగా ఉన్నాం. కొడాలి నాని మీద పెడతారో, అంబటి రాంబాబు గారి మీద పెడతారో, రోజా గారి మీద పెడతారో, ఎవరి మీద పెట్టుకున్నా ఏం చేయగలుగుతాం? వీఆర్ ఫేసింగ్ ఇట్. పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏమైంది? పులి కదా, చూస్తున్నాం కదా. పోసాని కృష్ణమురళి ఒక సినిమా నటుడు, ఆయన అయ్యా నమస్కారం బాబు, రాజా ఇక రాజకీయాలు వద్దు రాజా, నేను మానుకుంటాను రాజా అంటే వదిలిపెట్టారా? చొక్కా పట్టుకు రాకుండా ఫాల్స్ కేసు పెట్టి మీరు చేదెత్తుకుని చేసేస్తారు కదా. ఆయన రాజా అని ఏదో బూతులు మాట్లాడంటున్నారు. అయ్యా ఇవాళ ఆయన ఎవరండి? మన స్పీకర్ గారు చింతకాయల వంకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడండి దుంపదేగా, పచ్చి బూతులే కదండి. జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, రోజాని ఎన్ని బూతులు ఇచ్చాయండి మహానుభావుడు. ఆయన మాత్రం స్పీకర్, బ్రహ్మాండమైనటువంటి స్పీకర్ అవ్వచ్చు. పోసాని కృష్ణమూర్తి ఏమైనా తిట్టాడు, లోపలేసి 15 ఏళ్ళు తిప్పుతున్నారు. ఏం పోయే కాలం వచ్చింది, ప్రజలు గమనించట్లేదా అని అడుగుతా ఉన్నా. ఎవ్రీథింగ్ ప్రజల బుర్రల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓటేసే రోజున దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, అన్యాయంగా కేసులు పెడుతున్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, అక్రమంగా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ఎవరు అందరికన్నా ముందు మూల్యం చెల్లించాల్సింది అదే మన జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కాదు, అదే చంద్రబాబు కూడా కాదు, లోకేష్. గుర్తుపెట్టుకో, వీళ్ళందరి బాధితులు, వీళ్ళందరి బాధితుల భార్యలు, ఈ అందరి బాధితుల కుటుంబాలు నీకోసమే ఎదురు చూస్తున్నాయి. లోకేష్, ఎర్ర బుక్కు రాశావు కదా, ఆ ఎర్ర బుక్కుకి ప్రతిఫలం నీ జీవితంలో అనుభవించక తప్పదు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇవాళ నేను పెద్దవాడిని చెబుతున్నా, ఒక 4 years ఆగబ్బాయ్ బ్రదర్, 4 years ఇంకెక్కువ ఏం అవసరంలా. దీనికి మూల్యం నువ్వు చెల్లిస్తావు, చెల్లించే విషయాన్ని ప్రజలు చూస్తారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం.